హలో ఎవరీవన్, వెల్కమ్ టు నర్సప్పన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పే టాపిక్ ఏంటంటే హ్యావ్ టు లేదా హ్యాజ్ టు మరియు హ్యాడ్ టు. వీటిని మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది, మనం ఎక్కడ మాట్లాడాల్సి వస్తుంది అంటే చూడండి, హ్యావ్ టు లేదా హ్యాజ్ టు అంటే చేయాల్సిన పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే కంపల్సరీ మరి నెసెసరీ, అలాగే మనము రెస్పాన్సిబిలిటీ, ఇలాంటి విషయాల గురించి మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం హ్యావ్ టు లేదా హ్యాజ్ టుని తీసుకొని చెప్తాం. అవి ప్రెజెంట్లో అయినా ఉండొచ్చు, ఫ్యూచర్లో అయినా కూడా సంబంధించి ఉండొచ్చు. ఎలా అంటే నేను ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది అని చెప్పాలంటే దాన్ని మనము హ్యావ్ టుని తీసుకొని చెప్పాల్సి వస్తుంది. అదే రకంగా నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంది రేపు అని చెప్పాలంటే కూడా హ్యావ్ టునే తీసుకుంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేను టీవీ చూడాల్సి ఉంది, నేను క్రికెట్ ఆడాల్సి ఉంది, నేను డైరీ రాయాల్సి ఉంది, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సి ఉంది, నేను మా ఫ్రెండ్ని కలవాల్సి ఉంది. సో ఇలాంటి వాక్యాలు మనం చెప్పాలంటే ఇంగ్లీష్లో హ్యావ్ టుని లేదా హ్యాజ్ టుని తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఐ వి యు దేకి మనము హ్యావ్ టు తీసుకుంటాం. ఐ వి యు దేకి హ్యావ్ టు తీసుకుంటాము. హీ షీ ఇట్ ఒక పేరు వస్తే, కిరణ్ అంటే ఒక పేరు వచ్చినప్పుడు హ్యాజ్ టు తీసుకుంటాం. ఐ వి యు దే వచ్చినప్పుడు డోంట్ కానీ డూ కానీ తీసుకుంటాము. హీ షీ ఇట్ వచ్చినప్పుడు పేరు వచ్చినప్పుడు డజంట్ కానీ డస్ కానీ తీసుకుంటాం. మళ్ళీ ఎప్పుడైనా కానీ హ్యావ్ టు వచ్చినప్పుడు V1 తీసుకోవాలి వర్బు. అంటే టు హ్యావ్ టు కానీ, వాంట్ టు కానీ, వాంటెడ్ టు కానీ, యూజ్ టు కానీ, నీడ్ టు కానీ, ఏబుల్ టు కానీ, మళ్ళీ ప్లానింగ్ టు కానీ, గోయింగ్ టు కానీ, వుడ్ లైక్ టు కానీ. సో ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కానీ వీ షుడ్ యూజ్ వర్బ్ 1 అంటే బేస్ ఫామ్ను మాత్రమే తీసుకోవాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను పరీక్షలు రాయాల్సి ఉంది అంటే ఇది నెసెసరీ. నేను పరీక్షలు రాయాల్సి ఉంది అని చెప్పాలనుకుంటుంటే మళ్ళీ అప్పుడు ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్ అని చెప్తాం. నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంది, ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. నేను మా ఫ్రెండ్తో మాట్లాడాల్సి ఉంది, ఐ హ్యావ్ టు టాక్ టు మై ఫ్రెండ్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఫ్యూచర్ సంబంధించి కూడా చెప్పొచ్చు. నేను రేపు మా ఫ్రెండ్ని కలవాల్సి ఉంది, ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్ అని ఇలా ఫ్యూచర్ సంబంధించింది కూడా మనం చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఈ షీట్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యాజ్ టు వాడమన్నాం కదా, ఓసారి చూద్దాం. ఈ షీట్ తీసుకొని అతడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. హీ అంటే అతడు కదా, అతడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. హీ అని సి అని టీ అని వచ్చినప్పుడు మనం ఏమన్నాం, హ్యాజ్ వాడమని చెప్పేసినాం. హీ హ్యాజ్ టు గో టు ఆఫీస్, అతడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. ఇది కంపల్సరీ చేయాల్సిన పని అనమాట. హీ హ్యాజ్ టు గో టు ఆఫీస్, షీ హ్యాజ్ టు గో టు ఆఫీస్, ఇట్ హ్యాజ్ టు గో టు ఆఫీస్, కిరణ్ హ్యాజ్ టు గో టు ఆఫీస్. ఇలా మనము ఈ షీట్ ద్వారా హ్యాజ్ టుని తీసుకొని మనం కంపల్సరీ చేయాల్సిన పనుల గురించి ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. అదేవిధంగా ఐ వి యు దే కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను డైరీ రాయాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు రైట్ డైరీ అంటాం. మేము డైరీ రాయాల్సి ఉందంటే వీ హ్యావ్ టు రైట్ డైరీ అంటాం. నువ్వు డైరీ రాయాల్సి ఉందంటే యూ హ్యావ్ టు రైట్ డైరీ అంటాం. వాళ్ళు డైరీ రాయాల్సి ఉందంటే దే హ్యావ్ టు రైట్ డైరీ అని చెప్పేస్తాం. సో ఇలా ఐ వి యు దేకి మనము హ్యావ్ టు తీసుకుంటాం, ఈ షీట్కి పేరుకి హ్యాజ్ టు తీసుకొని మనము కంపల్సరీ చేయాల్సిన పనుల గురించి ఇక్కడ చెప్పేస్తాం అనమాట. ఒకవేళ చెయ్యను అంటే చేయాల్సిన పనుల గురించి నేను చేయలేదని చెప్పినప్పుడు ఎలా వాడతాం, నేను పరీక్షలు రాయాల్సింది లేదు అని చెప్పాల్సి వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చెప్తాము, ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, నేను పరీక్షలు రాయాల్సిన లేదు అని చెప్తాం. మళ్ళీ రాయాల్సింది లేదు అని కూడా చెప్పొచ్చు అనమాట. వీ డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, మేము పరీక్ష రాయాల్సింది లేదు. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, దే డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్ అని చెప్పేస్తాం. ఒకవేళ అతడు వచ్చినాడు అనుకోండి, అతడు ఆఫీస్కి వెళ్ళాల్సి లేదు అని చెప్పాలనుకోండి, అప్పుడేమంటాం, హీ వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, డజంట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఇక్కడ డజంట్ వచ్చిన తర్వాత మనము హ్యావ్ టు తీసుకోవాలి.
హ్యాస్ టు తీసుకోకూడదు. ఎందుకంటే డజంట్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా కానీ హ్యావ్ టునే తీసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి. సో హీ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళాల్సింది లేదు. షీ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఇట్ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. కిరణ్ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఇలా మనము చెప్పొచ్చు అనమాట హ్యాస్ టుని చెప్పాలనుకుంటే. మళ్ళీ క్వశ్చన్ ఎలా వేయాలి అంటే, నీవు పరీక్షలు రాయాల్సి ఉందా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నువ్వు పరీక్షలు రాయాల్సి ఉందా అని చెప్పాలనుకున్నప్పుడు మనము ఐ యు దేకి మాత్రం ఏం చేయాలంటే డూ అనే యొక్క సపోర్టెడ్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. మరి ఇప్పుడు నువ్వు అంటే ఇక్కడ ఇవ్వు కదా. సో ఈ వీటన్నిటికి మనం ఏం చెప్పినాం, డూ అనేది వాడమని చెప్పినాం క్వశ్చన్ వేయాలనుకున్నప్పుడు. ముందుగా మనం డూతో క్వశ్చన్ అడగాలి ఎప్పుడైనా కానీ. సో డూ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్. నువ్వు పరీక్షలు రాయాల్సి ఉందా అన్న మీనింగ్ అనమాట. మళ్ళీ ఎస్ అయితే ఎస్ ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్. అవును నేను పరీక్షలు రాయాల్సి ఉంది. లేదైతే నో ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్ అని చెప్పేస్తాం. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా, డూ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎస్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నో ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేస్తాం. నువ్వు ఎగ్జామ్స్ రాయాల్సి ఉందా అంటే డూ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్ అని చెప్పేస్తాం. మరి నువ్వు హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉందా, డూ యూ హ్యావ్ టు గో టు హైదరాబాద్ అని చెప్పేస్తాం. సో ఇలా ఐ యు దేతో మనము డూ తీసుకొని క్వశ్చన్ అడగచ్చు అనమాట. నెక్స్ట్ ఈ సీట్ వచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఎలా అడగాలంటే డస్ అనే ఒక సపోర్టెడ్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఆ తర్వాత మనము హ్యావ్ టు తీసుకోవాలి, హ్యాస్ టు తీసుకోకూడదు. డస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ హ్యావ్ టు తీసుకోవాలన్నమాట. సో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. అతడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉందా అన్నప్పుడు డస్ హీ హ్యావ్ టు గో టు ఆఫీస్. డస్ హీ హ్యావ్ టు గో టు ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉందా. ఎస్ అయితే ఎస్ హీ హ్యాస్ టు గో టు ఆఫీస్. నో అయితే నో హీ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ అని చెప్పేస్తాం. మళ్ళీ ఇలా ఈ రకంగా మనము సో హ్యావ్ టుని హ్యాస్ టుని తీసుకొని చేయాల్సిన పనుల గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్గా అంటే కంపల్సరీ, నెసెసరీ, షుడ్ ప్లేస్లో మనము రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ టు లేదా హ్యాస్ టు తీసుకుని వాడతాం. షుడ్ ప్లేస్లో కూడా దీన్ని వాడచ్చు మనం యాక్చువల్గా. అంటే ఎప్పుడైనా మనం వర్బ్ 1 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత హ్యాడ్ టు. సో ఈ రెండు కొద్దిగా రిలేటెడ్ సంబంధం ఉంటుంది దగ్గరగా. అందుకే మనము హ్యావ్ టుని నేర్చుకునేటప్పుడే హ్యాడ్ టు కూడా నేర్చుకోవాలి. చూద్దాం ఒకసారి. హ్యాడ్ టు అంటే గతంలో చేయాల్సి వచ్చిన పనుల గురించి చెప్పాలంటే, గతంలో మనము చేయకూడదు అనుకుంటాము కానీ చేయాల్సి వస్తుంది కొన్ని పనులని. సో అలాంటి వాక్యాలు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న సినిమా చూడాల్సి వచ్చింది, మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల నేను నిన్న సినిమా చూడాల్సి వచ్చింది. సో అలాంటి లైన్ మనం ఎలా చెప్తాము. నేను నిన్ను తినాల్సి వచ్చింది, నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను అతడితో మాట్లాడాల్సి వచ్చింది, నేను నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేస్తాం. సో ఐ నుంచి వి, యూ, దే, హీ, షీ, ఇట్ పేరు వచ్చినా కూడా హ్యాడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఒకటే అన్నిటికీ వచ్చేస్తుంది అనమాట. తర్వాత డిడ్ నాట్ అనేది మనము హెల్పింగ్ వర్బు తీసుకుంటాం. హ్యాడ్ టు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ చూడండి వర్బు 1లోనే తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు మనం చూద్దాం. మరి నేను సినిమా చూడాల్సి వచ్చింది అంటే మా ఫ్రెండ్స్ నేను ఫోర్స్ చేయడం వల్ల నేను కూడా సినిమా చూడాల్సి వచ్చింది వాళ్ళతో పాటు అన్నప్పుడు ఐ హ్యాడ్ టు వాచ్ మూవీ అని చెప్పేస్తాం. ఐ హ్యాడ్ టు వాచ్ మూవీ అంటే హ్యాడ్ టు తర్వాత వర్బ్ 1 తీసుకోవాలి. నేను చికెన్ తినాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ఈట్ చికెన్. నేను సినిమా చూడాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు వాచ్ మూవీ. నేను క్రికెట్ ఆడాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ప్లే క్రికెట్. నేను ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు రైట్ ఎగ్జామ్స్. నేను మా ఫ్రెండ్తో మాట్లాడాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు టాక్ టు మై ఫ్రెండ్. ఇలా గతంలో చేయాల్సిన పనులు వచ్చినప్పుడు అంటే మన ప్రమేయం లేనట్లా కొన్ని కంపల్సరీ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, ఆ పనులు చేసి ఉంటాం. సో గతంలో చేయాల్సి వచ్చిన పనుల గురించి చెప్పాలంటే మనము హ్యాడ్ టు తీసుకొని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఆమె చెస్ ఆడాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు ప్లే చెస్ అని చెప్పేస్తాం. షీ హ్యాడ్ టు ప్లే చెస్. మళ్ళీ హీ హ్యాడ్ టు ప్లే చెస్. ఇలా అన్నిటికీ మనము సబ్జెక్ట్కి హ్యాడ్ టునే తీసుకుంటాం. ఒకవేళ చేయాల్సి రాలేదని చెప్పాలనుకోండి, మళ్ళీ రాలేదని చెప్పాలన్నప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే డిడ్ నాట్ తీసుకుంటాం మనం. ఇక్కడ
డిడ్ నాట్ తీసుకున్న తర్వాత హ్యావ్ టు తీసుకోవాలి ఎప్పుడైనా కానీ, మళ్ళీ హ్యాడ్ టు తీసుకోకూడదు. ఎందుకంటే డిడ్ అంటేనే పాస్ట్ సంబంధించి, హ్యాడ్కి ప్లేస్ మనం డిడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనము వర్బ్ 1 తీసుకోవాలి, హ్యావ్ టు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు సపోర్టెడ్ వర్బ్. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ టు రైట్ మ్యాచ్ వాచ్ మూవీ అంటే నేను సినిమా చూడాల్సి రాలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు వాచ్ మూవీ, నేను సినిమా చూడాల్సి రాలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు వాచ్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఆమె చెస్ ఆడాల్సి రాలేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ టు ప్లే చెస్, ఆమె చెస్ ఆడాల్సి రాలేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ టు ప్లే చెస్ అని చెప్పేస్తాం మనం. ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, డిడ్ నాట్ వచ్చిన తర్వాత హ్యావ్ టు తీసుకోవాలి, హ్యాడ్ టు తీసుకోకూడదు. ఎందుకంటే డిడ్ అంటేనే పాస్ట్ సంబంధించిన యాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్, సపోర్టెడ్ హెల్పింగ్ వర్బ్. ఆ తర్వాత మనము హ్యాడ్ టు తీసుకోకూడదు, హ్యావ్ టునే తీసుకోవాలి. మళ్ళీ క్వశ్చన్ ఎలా అడగాలి మనము, నువ్వు సినిమా చూడాల్సి వచ్చిందా అని అడగాలనుకోండి, మనం ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం అంటే గతంలో అయిపోయి ఉంటుంది అది. నిన్న మీ ఫ్రెండ్స్ నువ్వు సినిమా చూడాల్సి వచ్చిందా అని అడగాలంటే మనము ఇక్కడ ఏటికైనా కానీ 7 సబ్జెక్ట్స్ కూడా మనము డిడ్ తీసుకొని మనం వాడేస్తాం. డిడ్ యూ హ్యావ్ టు వాచ్ మూవీ, నువ్వు సినిమా చూడాల్సి వచ్చిందా, డిడ్ తర్వాత హ్యావ్ టు తీసుకుంటాం. సో డిడ్ యూ హ్యావ్ టు వాచ్ మూవీ, నువ్వు సినిమా చూడాల్సి వచ్చిందా. ఎస్ అయితే ఎస్ ఐ హ్యాడ్ టు వాచ్ మూవీ. నో అయితే నో ఐ డిడ్ నాట్ హ్యావ్ టు వాచ్ మూవీ అని చెప్పేస్తాం. ఆమె చెస్ ఆడాల్సి వచ్చిందా, డిడ్ షీ హ్యావ్ టు ప్లే చెస్, ఆమె చెస్ ఆడాల్సి వచ్చిందా. ఒకవేళ ఎస్ అయితే ఎస్ షీ హ్యాడ్ టు ప్లే చెస్, నో అయితే షీ డిడ్ నాట్ హ్యావ్ టు ప్లే చెస్. ఇలా గతంలో చేయాల్సిన వచ్చిన పనుల గురించి మనం హ్యాడ్ టులో చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఐ నుంచి ఏ ప్రణవన రాని 7 సబ్జెక్ట్స్కి మనము పేరుతో సహా హ్యాడ్ టు తీసుకుంటాం. క్వశ్చన్ వేయాలి, నెగిటివ్ సెంటెన్స్లో చేయలేదు అన్నప్పుడు మాత్రమే డిడ్ నాట్ తీసుకుంటాం, లేదా క్వశ్చన్ అంటే డిడ్ తీసుకుంటాం. ఆల్వేస్ అంటే హ్యాడ్ టుకి వర్బ్ 1 తీసుకుంటాం ఎప్పుడైనా కానీ. చూద్దాం మళ్ళీ హ్యావ్ టుకి హ్యాడ్ టుకి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు తెలుసుకున్నాం. ఈ రెండింటి డిఫరెన్స్ ఎలా ఉంది మళ్ళీ చూడండి ఒకసారి. నేను పరీక్షలు రాయాల్సి ఉంది అంటే ఇది అయిపోలేదు, ఇంకా ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ సంబంధించి నేను పరీక్షలు రాయాల్సి ఉంది అన్నప్పుడు హ్యావ్ టు తీసుకుంటాం. ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్ టుడే టుమారో అని చెప్పేస్తాం. దీన్నే మనము పాస్ట్లో ఒకవేళ హ్యాడ్ టులు ఎలా చెప్తామంటే, నేను పరీక్షలు రాయాల్సి వచ్చింది తప్పలేదు అన్నప్పుడు గతంలోకి సంబంధించింది. నేను పరీక్షలు రాయాల్సి వచ్చిందంటే అది పాస్ట్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. నేను రాయాల్సి వచ్చింది, మా ఫ్రెండ్తో పాటు నేను మా సార్ బలవంతం చేస్తే నేను ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. మళ్ళీ అప్పుడు ఏమి అది అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి హ్యాడ్ టు, ఎందుకు చేయాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు. సో ఐ హ్యాడ్ టు రైట్ ఎగ్జామ్స్ ఎస్టర్డే, నేను నిన్న పరీక్షలు రాయాల్సి వచ్చింది అంటే అయిపోయింది ఆల్రెడీ. గతంలో కొన్ని పనులు నెసెసరీగా లేదంటే కంపల్సరీ చేయాల్సి వచ్చింది, అయిపోయింది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాడ్ టు తీసుకోవాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్, ఎందుకంటే ప్రైవేట్ జాబ్ కోసం నేను ట్రై చేస్తుంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తాము, ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది ఎప్పుడు, లాస్ట్ ఇయర్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అంటే గతంలో చేయాల్సి వచ్చిన పనుల గురించి చెప్పాలన్నప్పుడు హ్యాడ్ టు తీసుకుంటాము. ప్రస్తుతం కానీ భవిష్యత్తు కానీ చేయాల్సిన పనుల గురించి చెప్పాలంటే ఇక్కడ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ తీసుకుంటాం. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నర్సప్ప 99 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా తెలుగు ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, గ్రామీణ విద్యార్థుల కోసం, ఇంటి దగ్గర ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ ఛానల్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మళ్ళీ ఇంకో చిన్న పాయింట్ మీకు చెప్తాను. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీ మెంబర్స్తో గ్రూప్గా ఫామ్ అయ్యి మనము 5 నుంచి 10 నిమిషాలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో ఈరోజు మనం ఈ టాపిక్ తెలుసుకున్నాం కదా. సో వీటి గురించి ఒకరు తెలుగులో ఆడితే ఇంకొకరు ఇంగ్లీష్లో చెప్పాలి.
ఇప్పుడు నేను నిన్ను అడగాల్సి ఉంది అని అన్నాం అనుకోండి, ఇదేంటి కంపల్సరీ యాక్షన్. సో నేను నిన్ను అడగాల్సి ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ హ్యావ్ టు ఆస్క్ టు యూ. నేను నిన్ను అడగాల్సి ఉంది. ఇలా ఒకరు తెలుగులో అడగండి, ఇంకొకరు ఇంగ్లీష్లో చెప్పండి. సో దాదాపు 10 క్వశ్చన్లు, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నేను క్రికెట్ ఆడాల్సి ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సో నేను టీవీ చూడాల్సి ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నేను రేపు నిన్ను మీట్ అవ్వాల్సి ఉంది, నేను కలవాల్సి ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సో ఒకరు తెలుగులో మొత్తం 10 క్వశ్చన్లు మీ ఫ్రెండ్ ఇంగ్లీష్లో చెప్పేస్తాడు, మళ్ళీ వాళ్ళు తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో చెప్పండి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. రెండవది, సో సెకండ్ టిప్ ఏంటంటే, మనం పడుకొని పోయే ముందు, సో అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకునే ముందు డైలీగా మనం నేర్చుకున్న విషయాల్ని, సో 30 రోజులు మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే, సో ప్రతిరోజు మనం నేర్చుకున్న విషయాల్ని ఏం చేయాలంటే నోట్స్లో మనము మెయింటైన్ చేయాలి, రాయాలి నోట్స్లో. సో మనం ప్రతిరోజు డైరీ రాయాల్సి ఉంది, లేదా నేను డైరీ రాయాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు రైట్ డైరీ, ఐ హ్యావ్ టు రైట్ నోట్స్ అని ఇలా మనము ప్రతిరోజు 10 వాక్యాలు తెలుగు టు ఇంగ్లీష్ మనం నోట్స్లో రాయాలి. సో ఇలాంటి టిప్స్ మీరు పాటిస్తే, ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.